ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ మీరు ఏ కాజ్ కి అయితే ఇంత కష్టపడుతున్నారో, పర్సనల్ గా కూడా నాకు ఆ కాజ్ అనేది బాగా మ్యాటర్ అవుతుంది. బికాస్ ఐ థింక్ లాస్ట్ కొద్ది నెలల్లో ఎస్పెషలీ ఆఫ్టర్ కరోనా ఒక్కొక్కరు రియాక్షన్స్, ఒక్కొక్కరు ఎలా రియాక్ట్ అవుతున్నారు కరోనా తర్వాత స్పెషల్ గా, అండ్ దీంతో పాటు పాండమిక్ తో పాటు వచ్చిన అనేక ఛాలెంజెస్ వల్ల ఒక్కొక్కరు ఎలా డీల్ చేస్తున్నారో అది వింటున్నప్పుడు అసలు ఎంత అవాయిడ్ చేయగలుగుతాం కదా. అయ్యో వీటన్నిటికీ సొల్యూషన్ ఉంది కదా. పైగా యాజ్ సంబడి ఎవరైతే సైకాలజీ చదువుకుంటున్నారో, అయ్యో ఇవన్నిటికీ ఒక లాజికల్ సొల్యూషన్ ఉంది, ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతారు అని తెలిసి మరి ఎంతో మంది న్యూస్ లో కావచ్చు, తెలిసిన వాళ్ళలో కావచ్చు, ఇలా సూసైడ్ చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బేసిక్ గా ఒక యూత్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేకపోతే నా జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా చెప్పాలి అంటే, మాకంతా ఇన్స్టెంట్ గా అలవాటు అయిపోయింది. ఏదైనా టైప్ చేసేయడమే గూగుల్లో, అది 10 seconds లోపు ఆన్సర్ ఇవ్వాల్సిందే. లేకపోతే ఆ నెట్ ని తిట్టుకుంటూ, వైఫై కనెక్షన్ ని తిట్టుకుంటూ, దీనమ్మ ఇదంతా ఏంటి ఏంటి ఇరిటేట్ అయిపోతూ ఉంటాం. ఇలాగా తెలుసో తెలియకో ప్రతిదీ కూడా మాకు చాలా ఈజీగా వచ్చింది. అది బస్సెస్ కావచ్చు, ఎయిర్‌పోర్ట్స్ కావచ్చు, ఎలాంటి విషయాల్లో కూడా అందుబాటు ఎక్కువ అవ్వడం వల్ల, ఎస్పెషల్లీ ఇంటర్నెట్ జమానాలో ప్రతీదీ మా జనరేషన్‌కి ఈజీగా అవైలబిలిటీ అవ్వడం వల్ల లైఫ్‌లో అన్నీ కూడా ఈజీగానే వస్తుందేమో అన్న ఒక భ్రమలో బతికేస్తున్నాం మేము. ఇది ఎందుకు నేనంత చెప్తున్నానంటే, ఇది బాగా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నానంటే, ఎందుకంటే ఇది ఒక ప్రతి ఒక్కళ్ళం అనుభవించిన వాళ్ళమే. ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒకటి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన వెంటనే ఏదో ఒక ఎక్స్‌పెక్టేషను, ఏదో ఒకటి ఇంత టార్గెట్ లోపు, ఈ టైం లోపు రిజల్ట్ వచ్చేస్తుంది అని అందరం స్టార్ట్ చేసిన వాళ్ళమే. అందరం మధ్యలో ఓహో! దీంట్లో ఇంకా ఉందా సీన్ అని తెలుసుకొని డిసప్పాయింట్ అయిన వాళ్ళమే. బేసిక్‌గా అంటారు చూడండి, నీటిలో దిగితే కానీ లోతు తెలీదు అని. అలాగా చాలా సార్లు బేసిక్‌గా వచ్చిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, అన్నీ ఇన్‌స్టంట్‌గా రావడం వల్ల, దాంతో పాటు అన్నీ ఇలానే ఈజీగా వచ్చేస్తుంది అని ఒక చిన్న భ్రమలో బతకడం వల్ల చాలా మంది ఏమనుకుంటున్నారంటే, వస్తుంది, రాకపోతే డిసప్పాయింట్‌మెంట్, సాడ్‌నెస్. నేను ఒక చిన్న పర్సనల్ స్టోరీ చెప్దాం అనుకున్నాను. నా ప్రోగ్రామ్‌లో ఒక స్టూడెంట్‌కి నేను చాలా పొటెన్షియల్ ఉంది, నువ్వు ఇవన్నీ చదువుకో, ఇవన్నీ చాలా బావుంటుంది అని రాసించి ఎవ్రీ సింగిల్ డే నేను ఫాలో అప్ అవుతూ ఇది బావుంటుంది అని చెప్తానన్నమాట. సడెన్‌గా ఒక రోజొచ్చి అమ్మాయి, "మేడం ఇదంతా బానే ఉంది, ఇదంతా బానే ఉంది. కానీ నేను ఎందుకింత కష్టపడాలి" అని అంది. సరే ఏదో చెప్పేసాను, ఊరుకుంది పాప, అయిపోయింది. తర్వాత ఈ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ విన్ అయినప్పుడు నేను ఈ అమ్మాయికి ఆ మెసేజ్ పెట్టి, ఈ అమ్మాయి ఇప్పుడు చూసావా ఒక్కసారి ఓవర్ నైట్ ఒక గోల్డ్ మెడల్ సంపాదించడం వల్ల ఎంత రెస్పెక్ట్, ఎంత పేరు చూసావా, ప్రతి ఒక్కళ్ళు ఎంత సెలబ్రేట్ చేస్తున్నారు, ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయా, కొంచెం కష్టమైతే పడాలి కదా అని అన్నాను. అయిపోయింది, బాగానే ఉంది. నెక్స్ట్ 2 weeks బాగానే కష్టపడింది, బాగానే ఎవ్రీ సింగిల్ డే రిపోర్ట్స్ ఇచ్చింది. 2 weeks తర్వాత ఈ అమ్మాయి చాలా తెలివిగా నాకు ఒక న్యూస్ ఆర్టికల్ షేర్ చేసింది. ఆ న్యూస్ ఆర్టికల్ ఏంటి అంటే, నీరజ్ చోప్రా ఎవరైతే చాలా పేరు ప్రఖ్యాతులతో అందరూ బాగా పొగిడి, అందరూ మనవాడు గోల్డెన్ బాయ్ అని చెప్పుకుంటూ ఎవరినైతే బాగా ప్రైజ్ చేశామో, తను ఈ మొత్తం ఈ ఫంక్షన్స్ వల్ల, లేకపోతే ఈ ఫంక్షన్స్ తో పాటు వచ్చిన హడావిడి వల్ల, జనాల వల్ల మధ్యలో ఒకసారి హాస్పిటలైజ్ అయ్యారంట. చాలా ఫీవర్ తో బాగా ఇబ్బంది పడ్డారంట. ఓకే, అంతా బానే ఉంది. ఈ అమ్మాయి నాకు పంపించింది. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఏం చెప్తున్నావు అని అడిగాను. చూసారా మేడం, అంత కష్టపడి ఉపయోగం ఏముంది, ఇంత కష్టపడిన తర్వాత కూడా హాస్పిటలైజ్ అవ్వాలి అంటే ఒక రోజు ఫీవర్ కి అని. నాకు షాక్ అనిపించింది.
అమ్మ తల్లి నీకు ఇవేవి కనిపియలేదా? గోల్డ్ మెడల్ వచ్చిన ప్రైడ్, అక్కడ పోడియంలో నేషనల్ యాంథమ్ వినిపించిన ప్రైడ్, అమ్మా నాన్న కళ్ళలో సంతోషం, సిబ్లింగ్స్ అక్కా చెల్లెలం కనిపించిన సంతోషం, మొత్తం ప్రతి ఒక్కళ్ళు దేశంలో మా బిడ్డ మా బిట్టు అని చెప్పుకొని తిరగడం, అది కనిపించలేదా? జస్ట్ ఒకసారి ఏదో టయర్డ్‌నెస్ వల్ల ఎగ్జాషన్‌తో హాస్పిటలైజ్ అయితే నీకు అది కనిపించిందా అని చెప్పి నేను షాక్ అయిపోయా. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటారు చూడండి, 100 మంచి పనులు చేసినా ఏ ఒక్కటైతే మంచి పని చేయలేదో, ఏ ఒక్క తప్పు చేశామో ప్రతి ఒక్కళ్ళు అదే పట్టుకుంటారని. అలాగా బేసిక్‌గా ప్రతి ఒక్కళ్ళం కూడా 90% ఏదైతే పాజిటివిటీ ఉందో, 90% ఏదైతే అందరూ మంచిగా చేస్తున్నారో, 90% ఏదైతే మన కష్టాలకి యాక్చువల్‌గా ఒక రూపంలో కాకపోతే ఇంకొక రూపంలో రిజల్ట్స్ వస్తున్నాయో, ఈ రాని 10% ఉంది చూడండి, ఈ రాని డిసప్పాయింట్‌మెంట్ ఉంది చూడండి, అది చాలా గట్టిగా పెట్టేసుకుంటున్నాం. అది లాజికల్ కాదు. కానీ ఎప్పుడైతే ఇదంటారు చూడండి, బ్రెయిన్ ఇంకా పిచ్చెక్కిపోతే ఇంక లాజిక్‌లు అవన్నీ పని చేయవని, అలాగా ఈ చిన్న చిన్న డిసప్పాయింట్‌మెంట్స్ ట్రిగ్గర్ అయ్యి పెద్దవయ్యి అవి బాగా దారుణమైన స్టేజ్‌కి మెంటల్‌గా తీసుకెళ్తోంది. ఈ 1 ఇయర్‌లో మెంటల్ హెల్త్ అని, వెల్‌నెస్ అని చాలా విన్నాం. వీటికి సడెన్‌గా అవేర్‌నెస్ వచ్చిందేంటి అని చాలా మంది అనుకుంటుంటే, ఇది సడెన్‌గా వచ్చింది కాదు. అసలు సూసైడ్ అన్నదే ఒక సడెన్ మోషన్ కాదు. 90% ఆఫ్ సూసైడ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బిల్డప్ అయిపోయి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఉన్న బిల్డప్ అంతా అయ్యి, మైండ్‌లో ప్రెషర్ అయ్యి తీసుకునే ఒక స్టెప్. డ్రాస్టిక్‌గా తీసుకునే స్టెప్స్ అన్నీ కూడా ఒక ఫ్లూక్‌లో జరిగిపోయేవి. బట్ ఇవన్నీ ఏవైతే ఉంది చూడండి, అవాయిడబుల్ సిట్యుయేషన్స్ మైండ్‌లో బిల్డప్ అయిపోతోంది. ఇది వస్తోంది. వీటన్నిటికి కారణం ఏంటి? ఒక చిన్న డిసప్పాయింట్‌మెంట్. సోషల్ మీడియాలో ఎవడో అన్నాడు, యూర్ లుకింగ్ గుడ్ అదేవి కనిపించలేదు. ఒక్కడెవడో అన్నాడు, యూర్ లుకింగ్ ఫ్యాట్, ఎక్కడో నువ్వు కొంచెం ఫ్యాట్ పుట్ ఆన్ అయ్యావా అని. వెంటనే ఈ అమ్మాయి వెళ్ళి మొత్తం మిర్రర్ దగ్గరికెళ్ళిపోయి ఇక్కడ గూగుల్ చేసి, యూట్యూబ్ చేసి డైట్ ప్లాన్ ఇన్ 7 డేస్, డైట్ ప్లాన్ ఇన్ 12 డేస్, హౌ టు లూజ్ 10 కేజీస్. బట్ యూఆర్ నాట్ రియలైజింగ్ దట్ ఆ చిన్నది ఎప్పటికీ ఉంటుంది. ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ ఎప్పటికీ ఉంటుంది. అండ్ ఎంత పర్ఫెక్షన్, ఎంత అందరికీ అన్ని ఉన్నాయని అనిపించిన ఏదో ఒకటి మిస్సింగ్, ఏదో ఒకటి జీవితంలో ఎప్పుడూ రాదు. ఈ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో చూడండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్సెప్టింగ్ దట్ కొన్ని మన చేతిలో లేవు, కొన్ని జరగవు, కొన్ని అవ్వవు. ఇది చెప్పడానికి ఈజీగా ఉంది, చేయడం కష్టం అంటే ఏదైనా ప్రాక్టీస్ చేయాల్సిందే. నేను మొన్న ఒక స్టూడెంట్‌కి చెప్పాననమాట. ఇలా నువ్వు చాలా ఎక్కువ రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నావు. వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఆ మార్క్స్, ఆ కాలేజ్‌లో ఆ సీట్. నువ్వు ఫస్ట్ ఫోకస్ చెయి. నువ్వు చదువు ఈరోజు. నువ్వు మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మార్క్స్ వస్తుందా, ఆ కాలేజ్‌లో సీట్ వస్తుందా అని ఆలోచిస్తే జన్మకి రాదు. ఇదేదైతే ఉంది చూడండి, మళ్ళా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. మనందరం కూడా ఆ లక్ష్యం ఏదైతే ఉందో, గోల్ ఏదైతే ఉందో, రిజల్ట్ ఏదైతే ఉందో, దాని మీద ఎంత ఫోకస్ పెట్టేస్తున్నామంటే, అసలు యాక్చువల్‌గా చేయాల్సిన పని నుంచి మన ఫోకసే పోతుంది. ఇది యాక్చువల్‌గా సైకాలజీలో కూడా చెప్తూ ఉంటాం. ద మోర్ యూ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్, ద బెటర్ ద రిజల్ట్స్ విల్ బి. బేసిక్‌గా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పిల్లలకి ఏమైనా నేర్పియాలి, ఒక ఒక కైండ్ ఆఫ్ ఓవరాల్ హాలిస్టిక్ ఎడ్యుకేషన్ కింద అంటే, సంబడీ హూస్ ఆ స్కూలింగ్ అట్మాస్ఫియర్‌లో అంతా వెళ్ళి, అన్నీ భరించి, ప్రతి ఒక్కళ్ళు ఈ కాలేజ్‌లో రావాలంటే ఇది చేయాలి. 6థ్ క్లాస్ నుంచి ఐఐటీ ట్రైనింగ్ అంటే ఎప్పుడో 12థ్ క్లాస్ తర్వాత చేయాల్సిన దానికి, వీటన్నిటి మధ్యన ఏదైనా ఫస్ట్ చెయ్యాలి అంటే, ఫాస్ట్ మెంటల్ వెల్ బీయింగ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ, ఓవరాల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద పర్సనాలిటీ చేయడం, స్కూళ్ళల్లోనూ, కాలేజెస్‌లోనూ ఎవ్రీ సింగిల్ ఇండివిడ్యువల్ ఆటోమేటిక్‌గా డెవలప్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఒక వన్ ఆఫ్ ద మోడర్న్ డే, అది ఈవెన్ కెరియర్ విషయంలో కూడా నెగ్గాలి అనుకుంటే బేసిక్ గా మైండ్ లో స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అడుగుతున్నారు. పెద్ద పెద్ద ఎంప్లాయర్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా చెప్తున్నారు. అండ్ వీళ్ళందరితో పాటు బేసిక్ గా మనం హ్యాపీగా ఉండాలంటే మెంటల్ గా స్ట్రాంగ్ ఉండడం అది ఇంపార్టెంట్. దీంట్లో బేసిక్ గా నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, అన్ని రకాలుగాను ఏదో ఒకటి లాజికల్ గా సెన్స్ ఉంది. ఓకే. నేను మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి నచ్చింది ఏదో చేస్తాను. లేకపోతే మూడ్ మార్చుకోవడానికి నాకు ఇష్టమైనది ఏదో దాంట్లో వెళ్తాను. లేకపోతే నాకేదైనా ప్రాబ్లమ్ ఉంటే, ఏదైనా డిసప్పాయింట్‌మెంట్ ఉంటే, ఏదైనా కష్టంగా కలుగుతోందనుకోండి, దాని నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇవంతా బానే ఉంది. కానీ ఒక కష్టమైన, ఒక ప్రాబ్లమ్ అయినా దానికి నిజమైన అర్థం ఏంటంటే, అది ఒక అద్భుతమైన సక్సెస్‌లో మారినప్పుడు. సక్సెస్ అంటే మటీరియల్ సక్సెస్సో లేకపోతే వేరే రకమైన సక్సెస్సో కాదు. నా సీనియర్ స్కూల్‌లో ఒకసారి నేను తను రోడ్డు మీద బయటికి వెళ్తున్నప్పుడు, రాత్రి ఒకసారి 6:00 మరీ రాత్రి కూడా కాదు, వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు, చిన్న బుజ్జి యాక్సిడెంట్, స్కూటీ వేరే కారు వాడికి తగిలింది. వాడు బయటకొచ్చి అరిచి, గోలగోల చేసి, పెంట పెంట చేసి, ఇద్దరు అమ్మాయిలు అని తెలిసి ఇంకా ఇంకా ఘోరంగా బిహేవ్ చేసి, పిచ్చి పిచ్చి డైలాగులన్నీ వేస్తే, ఈ అమ్మాయి వెంటనే పోలీస్‌కి కాల్ చేసి మొత్తం చేసేసి, ఒక అన్‌కండిషనల్ రిటర్న్ అపాలజీ తీసుకొని, ఒక 15,000 ఫైన్ కూడా వేపిచ్చుకుంది. అంతా బానే ఉంది. ఇంటికొచ్చింది. నేను చిన్న పిల్లని కాబట్టి నన్ను బాగా కన్సోల్ చేసింది. తర్వాత 2, 3 డేస్ తర్వాత నాకు కాల్ చేసిందనమాట ఈ అమ్మాయి. కాల్ చేసినప్పుడు, "ఇవన్నీ కాదు. నేనొక లాయర్‌ని. లా నేర్చుకుంటున్నాను. వాడు నాతో మిస్‌బిహేవ్ చేస్తే, నేను వాడిని కంట్రోల్ చేయగలుగుతున్నాను. నేను వాడి చేత నా లీగల్ రైట్స్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను వాడిని కామ్ చేయగలిగాను. వాడు నన్ను అపాలజైజ్ చేసేలాగా చేయగలిగాను. బట్ వాట్ ఇఫ్ నేను కాకుండా ఈ పొజిషన్‌లో వేరే వాళ్ళెవరైనా ఉండి, ఇలానే ఒక సిట్యుయేషన్ ఎదుర్కొన్నప్పుడు, వాడు నచ్చినట్లా మాట్లాడుతుంటే, అది వినేసి, అది భరించి, మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించే ఆలోచిస్తూ, రాత్రి నిద్ర పట్టక, నెక్స్ట్ డే అదే గుర్తొస్తూ, నెక్స్ట్ టైమ్ ఒంటరిగా బయటకెళ్ళాలంటే భయపడుతూ, అది ఎంత కాన్సిక్వెన్సెస్ వస్తుందో, ఒక చిన్న 15, 20 మినిట్స్ గొడవ, 15, 20 మినిట్స్ ఇష్యూ యాక్చువల్‌గా మెంటల్‌గా చాలా భయమిస్తుంది. ఎందుకంటే ఓకే. నెక్స్ట్ ఏం జరగబోతుందో భయం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? సో, దీనికి ఏం చేసిందంటే ఈ అమ్మాయి, ఇలా కాదు. నాకు ఒకటి తెలుసు. నాకొక నాలెడ్జ్ ఉంది. ఇది నేను అందరికీ నేర్పిస్తానని తన లీగల్ ఫౌండేషన్ ద్వారా ఎవ్రీ విమెన్‌కి తన విమెన్ రైట్స్ ఏవైతే ఉన్నాయి, లీగల్‌గా ఏ ఏ రైట్స్ ఉన్నాయి అని చెప్పి చేస్తోంది. అండ్ ఈరోజు ఇండియాలో 1,00,000 మెంబర్స్ ఆమె ఆర్గనైజేషన్ ద్వారా ఫ్రీ ప్రోబోనో కేసెస్ ఏవైతే లీగల్ కేసెస్ చేస్తూ, ఒక 50,000 విమెన్‌కి డొమెస్టిక్ వయలెన్స్ నుంచి చాలా మందికి తన సహాయంతో, తన కష్టంతో అందరికీ ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసింది. ఇది ఎంత పవర్‌ఫుల్ తెలుసా? యాక్చువల్‌గా సైకాలజీలో ఒక కామెడీ కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటి అంటే, ఎప్పుడైనా నీకు నీ గురించి సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా అనిపియాలన్నా, లేకపోతే ఎప్పుడు నీకు నీ మీద ధైర్యం రావాలన్నా, నువ్వు వేరే వాడికి ఏదైనా సహాయం చెయి. నువ్వు వేరే వాడికి ఏదైనా సహాయం చేశావనుకో, అది నీకు యాక్చువల్‌గా వాడికన్నా ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది. సో, ఎప్పుడైతే మనం స్కూల్‌లో కూడా చెప్తారు చూడండి, ఏమైనా టెక్స్ట్ బుక్‌లో ఏమైనా సబ్జెక్ట్ నేర్చుకున్నారనుకోండి, ఏదైనా చాప్టర్ నేర్చుకున్నారనుకోండి, అది నీ క్లాస్‌మేట్స్‌కి నేర్పి. ఆటోమేటిక్‌గా సగం నీ బ్రెయిన్‌లోకెళ్ళిపోతుంది అంటారు చూడండి. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. మన డిసప్పాయింట్‌మెంట్స్, మన కష్టాలు, మనకి ఇచ్చే స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుంది, దాంట్లో ఫోకస్ చేయాలి. ద స్ట్రెంగ్త్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ అదర్ పీపుల్స్ లైఫ్స్. ద స్ట్రెంగ్త్ టు క్రియేట్ సంథింగ్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఇంపాక్ట్‌ఫుల్. అది మీరు లేకపోయినా కూడా డిఫరెన్స్ చేసేంత గొప్పదిస్తుంది స్ట్రెంగ్త్. జయలలిత అన్న ఒక పెద్ద ఫేమస్ సీఎం గెలవగలిగింది ఎలక్షన్స్ అంటే,
ఆమెని అసెంబ్లీలో అందరి ముందు అవమానించారు కాబట్టి ఆవిడికి కసి వచ్చి నెక్స్ట్ టైం నేను ఎలక్షన్స్ గెలిస్తే కానీ మళ్ళా అసెంబ్లీలో రాను అని చెప్పి సవాలెత్తి మరీ నెక్స్ట్ టైం సీఎం కింద వచ్చింది. సో బేసికల్ గా ఆ స్ట్రెంగ్త్ ఏదైతే వస్తుంది చూడండి, కసి ఏదైతే వస్తుంది చూడండి, తపన ఏదైతే వస్తుంది చూడండి, మన ప్రాబ్లమ్స్ నుంచి, మన డిస్సాటిస్ఫాక్షన్స్ నుంచి, అది అది మన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఒక్కవేళ ఎప్పుడైనా మనకిచ్చిన ప్రాబ్లం, మనకొచ్చిన ఎలాంటి కష్టంనైనా దాన్ని ఒక ప్రాబ్లం కింద కాకుండా ఒక తపన కింద, ఒక స్ట్రెంగ్త్ రూపం కింద చూస్తే ఏది మనల్ని ఆపలేదు. ఒకసారి ఎప్పుడో ఒక చిన్న కూలీగా పనిచేసేటప్పుడు ఎప్పుడో చాయ్ వాలాలా పనిచేసినప్పుడు ఎప్పుడో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తనని అవమానించాడంట. అవమానించిన తర్వాత ఒకరోజు ఇతను ఖాళీగా పని పాట లేకుండా రోజు ఏదో అట్లే బతికేద్దాంలే, ఏదో పని చేయాలి కదా అని చేస్తూ ఏదో ఏదో బతకాలి కాబట్టి ఒక చాయ్ అందరికీ ఇస్తూ వెళ్ళినప్పుడు, కానీ ఒకరోజు ఇలా ఒకడు చిచ్చి నువ్వు చాయ్ వాలా, చిచ్చి నేను ఎంచి చూడు ఆ బట్టలేంటి అని ఒకరోజు ఒకడు అనడం వల్ల కోపం వచ్చి, ఆ కోపం తపన కింద మారి, ఆ తపన ఒక హార్డ్ వర్క్ లో డ్రైవ్ ఇచ్చింది కాబట్టి ఈరోజు అతను కోట్లాధిపతి, ఎంతో మంది స్టూడెంట్స్ కి ఆయన ఇన్స్పిరేషన్, ఎన్నెన్నో సాధించారు. సో బేసికల్ గా ఎప్పుడైనా మన తపన, మన కష్టం ఏదైతే ఉంటుందో ఎప్పుడైనా దాన్ని ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోండి. అసలు మనకి ఎక్కడో ఎందుకండి ఇన్స్పిరేషన్ కోసం, మనలో మనమే ఒక లివింగ్ మిరకిల్. ఎన్ని కష్టాలు పడితే మనం బయటకొచ్చాం, ఎన్ని కష్టాలు పడితే ఎవ్రీ సింగిల్ థింగ్ అనుభవిస్తున్నాం, ఎన్ని కష్టాలు పడితే మన అంబిషన్స్, మన డ్రీమ్స్ కంటున్నాం. నార్మల్ గా నాకు బాగా ఇష్టమైంది, బాగా విన్న పాయింట్ ఏంటి అంటే, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దంటారు. బట్ అది ఓకే, అది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ట్రై చేస్తాం. బట్ ఎక్కడో చోట ఇంకా అమ్మా నాన్నల నుంచి కూడా కాస్త ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి, మనల్ నుంచి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండడం అనేది చాలా హైలీ ఇంప్రాక్టికల్, కష్టం. బట్ దానికన్నా ఈ రోజు నాకు ఇది రాలేకపోతే రేపు నువ్వే ఇచ్చేలా చేస్తాను అనే ఒక కసి ఏదైతే ఉంటుంది చూడండి, దానికన్నా పవర్ఫుల్ ఏది ఉండదు. నార్మల్ గా మనం చూస్తాం, ఎప్పుడైనా ఏదైనా పైన హైయెస్ట్ లెవెల్, హైయెస్ట్ ఫీట్స్ సాధించిన వాళ్ళు ఎప్పుడో హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. అవి ఒలింపిక్ లో మెడల్ అయినా, దేశ ప్రధాన మంత్రులైనా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ యూజువల్ గా చాలా హంబుల్ బిగినింగ్. తర్వాత ఆబ్వియస్లీ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వాళ్ళకి ఈజీనే అవుతాయి. బట్ ఈ కసి ఏదైతే, ఆ హంగర్, పావర్టీ, కష్టాలు ఇస్తుంది చూడండి, అది ఎవరికి ఇవ్వదు. ఒక అన్నీ ఉన్న మనిషికి, ఏదీ లేని మనిషికి తేడా ఏంటి అంటే, వీడి దగ్గర కసికి, తపనకి అసలు లోటు లేదు. వీటన్నిటితో పాటు ఒక మైండ్ సెట్ చేంజ్ ఏదైతే ఉంటుందో, ఏది ప్రాబ్లం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రాబ్లం అంటే ఆ తొక్కలో ప్రాబ్లం కన్నా నేనే గ్రేటర్ అన్న ఒక యాటిట్యూడ్ ఏదైతే ఉందో, దాన్ని ఏ పేరు పెట్టినా, సెల్ఫ్ ఎస్టీమ్ అనండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బేసికల్ గా నా డ్రీమ్స్, నా అంబిషన్స్, నా విషెస్, నా కోరికలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఏ ప్రాబ్లం, ఏ ఆబ్స్టకల్ గొప్పది కాదు, పెద్దది కాదు అని గుర్తు పెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ఒక అంబిషన్ అనేది ఉండాలి, ఒక డ్రీమ్స్ అనేది ఉండాలి, ఒక బిలీఫ్ అనేది ఉండాలి. అండ్ అది ఎంత గట్టిగా ఉండాలంటే లోపల, అది వచ్చే వరకు శాంతంగా ఉండకూడదు, మధ్యలో ఏం వచ్చినా పట్టించుకోకూడదు. ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కింద చెప్పొచ్చు. ఆల్సో ఈ డిసప్పాయింట్మెంట్స్ ని కూడా ఎలా తగ్గించుకోవచ్చు, లేకపోతే అట్లీస్ట్ ఒక రకంగా ఇంకా బెటర్ డీలింగ్ ఏంటి అంటే, ఒక థిక్ స్కిన్ అనేది డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. మోడర్న్ డే లైఫ్ లో మనం ఏది చేయాలన్నా ప్రతి ఒక్కడికి బోల్డ్ ఒపీనియన్స్, ప్రతి ఒక్కడు ఏదో వాడికి అన్ని తెలిసేసినట్టు మనకు చెప్పేయడమే. అండ్ వాడికి నిజంగా తెలిసిన మనం
తీసుకునే రిసీవింగ్ స్టేజ్‌లో లేకపోతే అవన్నీ చాలా నెగెటివ్‌గా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. స్కూల్‌లో టీచర్ చెప్పిందైనా, కాలేజ్‌లో ప్రొఫెసర్ చెప్పిందైనా, జాబ్ ఇంటర్వ్యూ రిజెక్షన్ అయినా, లవ్ ఫెయిల్యూర్ అయినా, ఏదైనా బేసికల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇట్ ఈస్ ఆల్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ యూ అండ్ యువర్ ఎక్సిస్టెంట్ అండ్ హూ యూ ఆర్. ఎవరైనా నన్ను సిరివెన్నెల నువ్వెవరు అని అడిగారనుకోండి, నాకు నేను చేస్తున్న బిజినెస్సో, నేను చేస్తున్న చదువో, లేపోతే నా అచీవ్‌మెంట్సో, లేకపోతే అవేవి గుర్తురావు. నాకు నేను ఎవరు అని గుర్తొస్తే, నన్ను నేను ఎవరు అని అడిగితే, లేదు నాకొక లక్ష్యం ఉంది. అది నేను. దట్ ఈస్ హూ ఐ వాంట్ టు బి. దట్ ఈస్ హూ ఐ వాంట్ టు బికమ్. ఈ లక్ష్యం మెంటల్‌గా స్ట్రాంగ్ అయినప్పుడు ఇది అంటారు చూడండి. ఇంక వాడు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయాడురా! మనం ఏం చెప్పినా వాడు వినడు అని. అలాగా మైండ్‌లో మనకి ఏం కావాలో అది బాగా ఫిక్స్ చేసేసుకున్నాం అనుకోండి. డజంట్ మ్యాటర్. మధ్యలో ఏం వచ్చినా రాదు. దీనికి మెయిన్‌గా మనం మన గురించి తెలుసుకోవాలి. ఏ రిలేషన్‌షిప్ అయినా బేసికల్‌గా ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ మనం ఏ రిలేషన్‌షిప్‌లో ఉన్నా, మనం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్న ఒకటి ఏదైతే ఉందో అది వెరీ ఇంపార్టెంట్. ఐ హావ్ రియలైజ్డ్ దిస్ ఆఫ్ లేట్ దట్ విమెన్ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిలేషన్‌షిప్స్‌లో వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళ గురించి మర్చిపోయి వేరే వాళ్ళు ఉంటున్నారు. వేరే వాళ్ళ నీడ్స్ కోసం వాళ్ళ లైఫ్ స్టైల్‌ని, వాళ్ళ లైక్స్‌ని, వాళ్ళ డిస్‌లైక్స్‌ని మార్చుకుంటున్నాం. ఇది నేచురల్‌గా వచ్చిందే. ఎందుకంటే ఆడదంటే తల్లి, ఆడదంటే అక్క, ఆడదంటే చెల్లి. సో, ఆటోమేటికల్‌గా అలాగా ఫ్రేమ్ అయిపోయింది. దీనివల్ల నేను రియలైజ్ అయ్యేదేంటి అంటే, అవతల వాడు ఎవడైతే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాడో, అది ఏ రిలేషన్‌షిప్ అయినా కావచ్చు. టీచర్, స్టూడెంట్, పేరెంట్స్, లవ్, యువర్ పార్ట్నర్ ఆర్ ఫ్రెండ్స్ ఎవ్వరైనా వాడు ఏదైతే చెప్తున్నాడో, వాడు ఏదైతే అంటున్నాడో, అది మనకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏంటి అండి, ఎవ్రీ సింగిల్ థింగ్ ఏదైతే ప్రపంచంలో ఉందో, అది ఒక వస్తువైనా, ఒక ఎక్స్‌పీరియన్స్ అయినా, ఒక ట్రిప్ అయినా, ఒక మనిషైనా, అవన్నీ మనల్ని మన గురించి ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వడానికి, మన గురించి మనల్ని ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవడానికి. బికాజ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ మోర్ టాలెంటెడ్ దెన్ వి కెన్ ఇమాజిన్. టాలెంట్ అంటే ఏదో దీంట్లో గొప్ప, దాంట్లో గొప్ప అని కాదు. ఒక మంచి మాట ఇంకొక పర్సన్‌తో అన్నా, ఆ పర్సన్ డే ఒక బ్యూటిఫుల్ డే కింద మారిపోతుంది. అది కూడా ఒక టాలెంటే. ఒక మనిషి ఇంకొక మనిషిని ఒక్క లైన్ "హావ్ ఎ నైస్ డే" అన్నా కూడా ఒక పెద్ద స్మైల్‌తో వాడు డే అంతా ఈరోజు నా డే బావుంది. అదే ఎవడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గుడ్ మార్నింగ్ అని ఏదైనా చెత్త ఎక్స్‌ప్రెషన్‌తో అంటే, ఇదేంటి నేనేమైనా సరిగ్గా ఏసుకోలేదా? నేను బానే ఉన్నానా? సెల్ఫ్ డౌట్‌లో ఎళ్ళిపోతున్నా. సో, అది కూడా టాలెంటే. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ ఇంక్రెడిబుల్ పీపుల్. మనం ఎంత చేంజ్ తీసుకురాగలుగుతున్నాం. ఈరోజు మీరే ఉన్నారు. మీరందరూ ఈ సెషన్ అటెండ్ అవుతున్నారు. ఎన్నో పనులున్నప్పటికీ మీరు ఒక 5 నిమిషాలన్నా ఏదో ఒకటి విందాం. ఎవరో చెప్తున్నారు కదా! విందాం, ఎంకరేజ్ చేద్దాం అని ఒక పాజిటివ్ అవుట్‌లుక్‌తో మీరెలా వచ్చారో, అలాగా మనం యాక్చువల్‌గా మన సెల్ఫ్ వర్త్‌ని మనకే తెలియకుండా దాన్ని అండర్‌మైన్ చేసుకుంటూ ఉంటాం. ఏ ఆబ్స్టకిల్ అయినా అది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎ కాలేజ్ అవ్వచ్చు. లేకపోతే ఏదైనా చెయ్యాలనుకుంటున్నది, ఏ గోల్ అయినా అది మనకన్నా గొప్ప కాదు. అది మనం చెయ్యాలనుకుంటోంది. అది మనం రీచ్ అవ్వాలనుకుంటోంది. చూసారా? ఒకళ్ళు ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఐఏఎస్‌కేమి అవ్వట్లేదు. ఐఏఎస్ మీ పేరు పక్కన రావడం వల్ల మీరు గొప్పవాళ్ళవుతున్నారు. కాబట్టి ఇక్కడ గొప్ప యాక్చువల్‌గా ఏంటి అంటే మీరు అది ఒక అడిషన్ మీ గొప్పతనాన్ని ఇంకా పైకి తీసుకురావడానికి, మీ గొప్పతనానికి ప్రపంచానికి తెలియజేయడానికి. సో, ఎవ్రీ గోల్ ఏదైతే ఉంటుందో అది నాకు కావాల్సింది. కానీ నేను కాదు.
నేను ఎవరైతే ఉన్నానో అది ఎవ్రీ సింగిల్ థింగ్ కన్నా గొప్పది, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫర్ మై సెల్ఫ్. నా సెల్ఫ్ వర్త్, ఒక పర్సన్ ఎంత మందికి డిఫరెన్స్ తీసుకొస్తాడో, ఒక పర్సన్ ఎక్కడో కాకుండా బ్లడ్ డొనేట్ చేసిన ఎంతో మందికి ఎన్నో మంచి జరుగుతుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా యూజ్ అవుతారు. మా తాతగారు చనిపోయినప్పుడు ఆయన 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 విల్ చదివినప్పుడు, నా బాడీ క్రిమేట్ చేయకండి, నా బాడీ మెడికల్ హాస్పిటల్‌లో ఇవ్వండి. వాళ్ళకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్‌కి నా బాడీ ఉపయోగపడుతుందని. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఒక మార్క్ ఏదైతే ఉందో, అది ఆ స్కెలిటన్ మీద ఆయన పేరు పక్కన రాసున్నప్పుడు, ఆ చదువుతున్న ప్రతి స్టూడెంట్‌కి అదొక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ఏదైనా అంతే. మనం గొప్ప, మనది ఏదైతే ఉందో, మన సెల్ఫ్ వర్త్ ఏదైతే ఉందో, అది ఏ డిసప్పాయింట్‌మెంట్ అయినా, ఏ ఆబ్‌స్టకిల్ అయినా వాటన్నిటికన్నా పెద్ద. బేసికల్‌గా ఈ రైట్ గైడెన్స్ ఏదైతే ఉందో, అది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. బికాజ్ మనం అండర్ ఎస్టిమేట్ చేస్తాం హౌ ఈజీలీ మనకి తెలియకుండానే సబ్‌కాన్షియస్‌గా ప్లే అవుతూ ఉంటుందో. నార్మల్‌గా ఒక ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, ఈ కోవిడ్ టైమ్‌లో ఇన్ని టెస్ట్‌లు తీస్తున్నప్పుడు, నాకే తెలియకుండా నా భయాలు నాకు తెలిసాయి. సడెన్‌గా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయాల్సినప్పుడు కళ్ళు పడిపోయాను నేను. దాని ముందు ఎప్పుడూ పడలేదు. 5 సెకండ్ల వరకు కూడా బానే ఉన్నాను నేను. అసలు అసలు భయపడ్డానని నేనే రియలైజ్ కాలేదు. చాలా సార్లు ముందు కూడా బ్లడ్ టెస్ట్, కానీ భయం, కోవిడ్ అని పేరు చెప్పొచ్చు. ఎంత మనకి మనం తెలియకుండా సబ్‌కాన్షియస్‌లో చాలా భయం, చాలా ఎమోషన్స్ అనుభవిస్తూ ఉంటాం. అండ్ మనకది చాలా వరకు తెలీదు. ఆల్సో సైకాలజీలో ఒక చిన్న క్విజ్ ఉంటుందన్నమాట. వన్ ఆఫ్ ద ఫస్ట్ డే వెన్ ఐ వాస్ ఇన్ 10th క్లాస్, ఫస్ట్ డే ఆఫ్ మై క్లాస్, అండ్ మై టీచర్ అడిగింది, "ఈరోజు ఒక ఎక్సర్‌సైజ్ చేద్దాం. మీరు మీ గురించి ఎంత తెలుసో, మీకు మీ గురించి ఎంత తెలుసో చెప్పండి" అని అన్నాడు. ఒకళ్ళు 50%, ఒక 70%. నేనింకా మనం తోపులం, మనకన్నీ మన గురించి తెలుసు అని ఒక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో 100%, నాకు నా గురించి తెలియకపోతే ఎలాగా? నాకేమి ఇష్టమో నాకు తెలుసు. నాకేది బాధపడుతుందో నాకు తెలుసు. నాకేది అసహ్యమో తెలుసు. నాకేది అలర్జీసో తెలుసు. నాకేది నా ఎయిమ్స్, డ్రీమ్స్, యాస్పిరేషన్ అన్నీ తెలుసు అని అనుకున్నా. చెప్పాను. ఆవిడ నవ్వు ఊరుకుంది. అందరూ చెప్పేసారు ఏదో ఒక రాండమ్ నంబర్ 30%, 40%, 70%, 100%. తర్వాత మంది, ఒక హ్యూమన్ బీయింగ్ తన గురించి ఓన్లీ సింగిల్ డిజిట్ నంబర్ 5-9% లేకపోతే మాక్సిమం 13% ఆ రేంజ్ కాకుండా ఎప్పటికీ తన గురించి తను తెలుసుకోలేడు. నాకది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందా? అవన్నీ నేను చదువుకోలేదు. అవన్నీ నాకింకా తెలీదు. బట్ ఒకటి అర్థమైంది ఏంటి అంటే, అట్‌లీస్ట్ 50%, 70%, 80% అయితే మనిషికి వాడి గురించి తెలీదు. కానీ అప్పుడప్పుడు మనకే తెలియకుండా అవతల వాళ్ళు మనకు చెప్పగలుగుతారు. బట్ అగైన్ టూ మెనీ ఒపీనియన్స్ అన్నీ వింటూ కూర్చుంటే బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. అండ్ దానివల్ల అనవసరమైన బాడీ ఇమేజెస్, దానివల్ల సెల్ఫ్ డౌట్‌లు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూలు అనేకం వస్తాయి. సో, ఐ థింక్ ఒక పర్సన్ ఎవరైతే క్వాలిఫైడ్ అని చెప్పండి, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ అని చెప్పండి, లేకపోతే ఎవరైతే అట్‌లీస్ట్ మనం కంఫర్టబులో వాళ్ళతో ఎవ్రీ వన్స్ ఇన్ ఎ వైల్ జస్ట్ టాకింగ్ టు దెమ్, ఏం జరుగుతోంది? ఏమేం చేశాము? ఏం చెయ్యాలనుకుంటున్నాం? మొన్న ఏమైనా కష్టంగా ఉందా? ఇవన్నీ కాకపోతే ఏది కాకపోతే అట్‌లీస్ట్ డైరీలో అయినా రాసుకోవడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. బికాస్ వి అండర్ ఎస్టిమేట్ హౌ మచ్ యూ యాక్చువల్లీ లూజ్ టెన్షన్ ఆర్ లూజ్ ప్రెషర్ వెన్ యూ లెట్ ఔట్. అండ్ అది నాట్ నెసెసరీలీ ఒక పర్సన్‌కే కావచ్చు. ఇఫ్ యూ డోంట్ ట్రస్ట్ ఎనీబడీ, అది ఒక పేపర్ మీద రాసుకున్న, తర్వాత పేపర్ తగలబెట్టేసి, కానీ ఒక పేపర్ మీద రాసుకున్న మైండ్ నుంచి ఎంతో మనకి తెలియకుండానే చాలా స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ ఒకవేళ మనం ఏ రకమైన మెంటల్‌గా స్ట్రెసెస్ పడుతున్నాము అంటే, ఆ టైమ్‌లీ దాన్ని తగ్గించేసుకోవడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. బికాజ్
ఒకవేళ స్ట్రెసెస్ వల్ల సూసైడ్స్ అలాంటివి జరిగితే ఇంకొక రకంగా హెల్త్ ఇష్యూస్ కూడా బాగా వస్తాయి. అండ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చూడండి, అందరం మనకు తెలిసినవే ఆల్రెడీ. బట్ సమ్‌హౌ మనం అది సీరియస్‌గా తీసుకోము. మనకది అసలెప్పుడు ఒక వాలిడ్ అడ్వైస్ కింద కూడా అనిపియదు. మా నాన్న ఎప్పుడూనంటారు, "నువ్వు టైంకి తినాలి, టైంకి తినాలి" అని. ఆ! సర్లే బానే ఉందిలే. ఒక అరగంట లేట్ తింటే ఏమైపోతుంది అనుకుంటా. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏదో ఒకటొస్తుంది. ఏదో ఒక ప్రాబ్లమ్. ఆ రోజేదో పళ్ళేదో వామిట్ చేసుకున్నాం. లేకపోతే అసిడిటీ వచ్చింది. ఆ రోజేదో ప్రాబ్లమ్ వచ్చింది. అప్పుడు అనుకుంటున్నాం, అయ్యో! ఇన్నవరకు నాన్న కరెక్టే చెప్పారు కదా! టైంకి తినాలి కదా! నాకు తెలీదా? తెలుసు కానీ ఫాలో అవ్వం. సో, ఇది ఏదైతే ఉందో కొన్ని రిచువల్స్ కింద, వెల్‌నెస్ రిచువల్స్ కింద చెప్పండి, సెల్ఫ్ కేర్ రిచువల్స్ కింద రైటింగ్ డౌన్ ఎవ్రీథింగ్ థట్ యూ ఆర్ ఫీలింగ్ గుడ్, పాజిటివ్, బ్యాడ్ అన్నీ రాసేసేయాలి. అసలు రాయడం వల్ల ఒక మనిషి ఎంత రిలీజ్ అవుతాడో. యాక్చువల్లీ రైటింగ్ అనేది ఏ విషయానికైనా ఒక బెస్ట్ సజెషన్. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు బోలెడు ప్లాన్స్ ఉంటాయి. బ్రెయిన్‌లో చాలా ఉంటాయి. కానీ యాక్చువల్‌గా అది పెన్ నుంచి పేపర్‌కి పెట్టినప్పుడు, బ్రెయిన్ నుంచి పేపర్‌కి వచ్చినప్పుడే మనం దాన్ని ఫిల్టర్ ఔట్ చేసుకోగలుగుతాం. ఇది ఏదైతే ఉందో అది ఒక గోల్డెన్ సజెషన్ కింద నాకు వచ్చింది. ఒకవేళ మీకు ఉపయోగపడితే బావుంటుంది అని నేననుకుంటున్నాను. వీటితో పాటు రీసెంట్ కాలంలో ఒక ట్రెండ్ కింద మారింది మా జనరేషన్‌లో. అండ్ ఇట్ హాస్ వర్క్డ్ మిరకిల్స్ ఫర్ మీ. అంటే ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. ఈరోజు ఒక టార్గెట్ ఏదో పెట్టుకున్నాం. ఈరోజు ఐ హాడ్ టు టాక్ టు సంబడి అండ్ వాళ్ళ చేత నాకేదో ఇంటర్వ్యూ సెట్ అవ్వాలి. అవ్వలేదు. కొంచెం బాధనిపిస్తుంది. ఆ బాధ కాస్త ఆ రోజు ఏదో గొడవవుతుంది ఎవరితోనో రోడ్డు మీదొచ్చేటప్పుడు. దాంతో పాటు ఇంట్లో టైంకి ఎవరు ఉండరు. లేకపోతే కీస్ అమ్మ ఇవ్వడం మర్చిపోయింది. సో, 3 అంతస్తులు ఎక్కి దిగాలంటే బద్ధకం. పైకెళ్ళి ఎక్కడున్నాయి కీస్ తెలీదు. అదే ఇంటికొచ్చిన తర్వాత కీస్ ఓపెన్ చేసాము, కరెంట్ పోయింది. నీళ్లు కనిపించట్లేదు. వాటర్ కనిపించట్లేదు. టేబుల్ దగ్గరికెళ్ళాం, కిచెన్ దగ్గరికెళ్ళాం, సరిగ్గా తిండి లేదు. ఇంకా ఆ చిన్న ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది పెద్దదైపోయి, ఒక ఉగ్ర రూపంలో కోపం తీసుకొస్తుంది. కోపం తీసుకొచ్చినప్పుడు బాధ తీసుకొచ్చినప్పుడు అట్‌లీస్ట్ హౌ ఐ ఫంక్షన్ ఇస్ వెనెవర్ ఐయామ్ సాడ్ ఆర్ వెనెవర్ ఐయామ్ యాంగ్రీ ఒక రకంగా ఐయామ్ లైక్ ఛీ! అంతా వేస్ట్. ఏది చేసినా వేస్ట్. దేనికి రిజల్ట్స్ రావు. అసలు అంతా వేస్ట్ అని ఒక ఫీలింగ్ అనేది రావడం. అండ్ అది చాలా మందికి వచ్చేది. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో వస్తుంది. అది సెల్ఫ్ పిటీలోకెళ్ళిపోతుంది. మన డిసప్పాయింట్‌మెంట్స్, మన ఫెయిల్యూర్స్ అన్నీ కూడా అయ్యో! నాకు రాదా? నాకు చేత కాదా? నేను ఇంతేనా? నా బతికింతేనా? సెల్ఫ్ పిటీలో అయినా లేకపోతే వేస్ట్. మనం ఏం చేసినా వేస్ట్. రిజల్ట్స్ రావు. అన్నీ వేస్ట్. ఒక రకంగా రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్‌లో ఏదైతే పడిపోతామో అలా అయినా ఇష్యూస్ రావచ్చు. లేకపోతే మనిషి ఎప్పుడూ కూడా ఒక నెగెటివ్ మైండ్‌సెట్‌లో ఎళ్ళిపోతాడు. వెనెవర్ ఒక పెద్ద డిసప్పాయింట్‌మెంట్ తర్వాత ఏదైనా ట్రిగ్గర్ పాయింట్స్ ఒస్తాయో, ఈ ట్రిగ్గర్ పాయింట్స్ లేవనుకోండి యాక్చువల్‌గా పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అంత పెద్దది కాదు. సో, దీనికి 2 థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ట్రిగ్గర్ పాయింట్స్‌కి ట్రిగ్గర్ అవ్వకుండా ఉండడం. ఒక సంథింగ్ విచ్ ఐ హావ్ రియలైజ్డ్ ఆఫ్ లేట్ ఇస్ థట్ మనం యాక్చువల్‌గా వ క్లోజెస్ట్ పీపుల్ మన లైఫ్‌లో, నా లైఫ్‌లో అంటే మై మదర్, మై ఫాదర్, మై బ్రదర్, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎవరో బాగా క్లోజ్. కానీ ఎవ్వరికైనా వాళ్ళకి ఒక పర్సన్ ఎంత ఇష్టమైనా, ఎంత ప్రేమైనా 100% మనకి ఎవరు నచ్చరు. సో, ఎప్పుడు ఏదో ఒక నచ్చనప్పుడు ఏదో ఒక కాన్‌ఫ్లిక్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ కాన్‌ఫ్లిక్ట్ యూజువల్‌గా చెప్పినట్టయితే గొడవ అవుతుంది. చెప్పకపోతే బిల్డప్ అయిపోతూ ఉంటుంది. సో, ఈ బిల్డప్ అవ్వకుండా, చెప్పకుండా ఒక మిడిల్ గ్రౌండ్ ఏదైనా ఉంది అంటే, ఆ ట్రిగ్గర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఒక రిలేషన్‌షిప్‌లో కానీ, ఒక ఏదైనా ప్రోగ్రామ్‌లో ఉంటే, ఆ ట్రిగ్గర్ పాయింట్స్ అన్నీ తగ్గించుకోవడం. ఓకే. ఇది ఆ పర్సన్‌కి నచ్చదు. సరే. నేను కూడా ఆ పని చెయ్యను. ఓకే. ఆ పర్సన్‌కి ఈ పాయింట్ ఇలా ఉంటే నచ్చదు. కొంతమందికి ఓసీడీస్ ఉంటాయి. వాళ్ళకి ఇల్లంతా కూడా నీట్‌గా ఉండాలి. లేకపోతే కోపాలొచ్చేస్తాయి. వాళ్ళకి కాస్త నీట్‌గా పెట్టేద్దాం. లేకపోతే మీకు ఓసీడీ ఉందనుకోండి, కాస్త ట్రైన్ చేసుకుందాం మనం తగ్గించుకోవడానికి. ఈ చిన్న చిన్న ట్రిగ్గర్ పాయింట్స్ ఆ యాడెడ్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చూడండి లోపల. అది ఒక ఎమోషనల్ ఔట్ బర్స్ట్ కింద అవుతుంది. అండ్ యూజువల్‌గా ఎమోషనల్ ఔట్ బర్స్ట్ ఒక పర్సన్ అయ్యాడు అంటే
ఒక బిల్డప్ ప్రెషర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉంది అని. మనం ఏమనుకుంటాం, పొద్దునేదో గొడవ అయితే, పొద్దునేదో ఇష్యూ అయితే, పొద్దునేదో డిసప్పాయింట్మెంట్ ఉంటే సాయంత్రం ట్రిగర్ అయ్యింది కాబట్టి ఇలా రియాక్ట్ అవుతాము అని మనం అనుకుంటాం. బట్ యాక్చువల్ గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బిల్డప్ అయి ఉంటుంది. ఒకసారి కాకపోతే ఇంకొకసారి ఓర్చుకుంటాం, ట్రిగర్ అవుతుంది, ఆగుతాం, ట్రిగర్ అవుతుంది, ఆగుతాం. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాడు అన్నా కూడా ఏంటి నువ్వు అంటావా, ఎలా అనగలుగుతావు అని మనమే రియాక్ట్ చేస్తాం. వాడు ఏం అనలేదు ఇంకా, కానీ అనకముందాని మనమే రియాక్ట్ అయిపోతాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం బిల్డప్ అయిపోయి ఉంటాం కాబట్టి. సో ఫస్ట్ ఈ ట్రిగర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఐడెంటిఫై చేసి వాటి కోసం రిలాక్స్డ్ గా ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మైండ్ కి ట్రైన్ అయ్యి, ఓకే ఈ రోజు సాడ్ థింగ్ అయింది, బట్ ఇంట్లో ఒకవేళ మా అమ్మ ఇంకా మా తమ్ముడు టీవీ కోసం కొట్టుకుంటున్నా, నేను ప్రశాంతంగా ఉండాలి. మా అమ్మ మా తమ్ముడు హోంవర్క్ చేయకపోతే ఆయన టీవీ గట్టిగా పెట్టినా నేను భరించాలి అని ఒక మెంటల్ గా నేను ఒకవేళ నన్ను ట్రైన్ చేసుకున్నాను అనుకోండి, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గి ట్రిగర్ పాయింట్స్ అవాయిడ్ చేసుకుంటాం. అండ్ ట్రిగర్ పాయింట్స్ అవాయిడ్ అయినప్పుడు మనం ఒక థింకింగ్ జోన్ లో వెళ్తాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మీ, అసలు ఎందుకు జరగట్లేదు కింద వెళ్ళినప్పుడు మనకి ఒక సొల్యూషన్ ఫార్మాట్ కింద వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా ప్రాబ్లం గురించి ఎక్కువ ఆలోచించకూడదు, సొల్యూషన్ వైపే ఆలోచించాలి. సంథింగ్ దట్ హస్ వర్క్డ్ రియలీ వెల్ ఫర్ మీ ఇస్ దట్ ఒక నెగటివ్ థింగ్ జరిగిన, ఒక బ్యాడ్ థింగ్ జరిగిన, ఎందుకు జరిగింది, లేకపోతే అలా ఎందుకు జరిగింది, అయ్యో అది అవాయిడబుల్, ఇవన్నీ కాకుండా పక్కన పెట్టేసి, సరే దీన్ని ఎలాగ సాల్వ్ చేసుకోగలుగుతాం, అయిపోయింది అంతే. అంతకన్నా ఒక 1 స్టెప్ ఎక్కువ ఆలోచించొద్దు, అంతకన్నా ముందు ఆలోచించొద్దు. జరిగేవేదో ఇంకా అయిపోయింది కదా, ఇంకేం చేయాలి. దాని బదులు ఈ సొల్యూషన్ వైపు ఆలోచించాలి. అండ్ సొల్యూషన్ గా మనం ఓన్లీ ఎప్పుడు ఆలోచించగలుగుతామంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ అంతా కామ్ గా ఉన్నప్పుడు. సో మైండ్ కామ్ గా ఉండాలి అంటే ఫస్ట్ ట్రిగర్ పాయింట్స్ అన్ని మనం ఐడెంటిఫై చేసి తగ్గించేసుకోవాలి. అండ్ ట్రిగర్ పాయింట్స్ అనేవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి అలా పర్టికులర్ గా. కొంతమందికి కొన్ని నచ్చవు, కొంతమంది ఇంకొక పర్సన్ లో కొన్ని నచ్చవు. అవి ఏంటో మనం కొంచెం భరిస్తూ, కొంచెం పేషెన్స్ తో ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ కింద కావచ్చు, లేకపోతే సపోజ్ ఆ రూట్ లో వెళ్తుంటే ఒక నచ్చంది ఏమైనా ఉంటే దాన్ని మార్చుకోవడం, లేకపోతే సరే గంటనే కదా భరించేద్దాంలే, ఎలాగోలా ట్రిగర్ పాయింట్స్ లో చిన్న వాటిలో, ట్రిగర్ పాయింట్స్ అంటే బేసికల్ గా చిన్నవి ఏవైతే మన నుంచి ఒక రియాక్షన్ తీసుకొస్తుంది చూడండి, ఒక నెగిటివ్ రియాక్షన్, అవన్నీ కనుక మనం అవాయిడ్ చేసుకోగలిగితే ఒక రకంగా పెద్ద డిసప్పాయింట్ వల్ల వచ్చిన బాధ ఫ్రస్ట్రేషన్ కింద మారదు, బాధ కింద మిగిలిపోతుంది. బాధలో ఉన్నప్పుడు బాధ నుంచి తీసుకురాగలుగుతాం కానీ బాధ నుంచి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు యూజువల్ గా ఫ్రస్ట్రేషన్ టైంలో ఏం చెప్పినా ఎక్కదు, కానీ బాధని మనం కన్సోల్ చేయగలుగుతాం. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక మంచి మాట చెప్తే యాక్చువల్ గా ఎక్కుతుంది. సైకాలజీలో కూడా అంతే, కామన్ సెన్స్ అది. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఓదార్చడానికి వస్తే ఎక్కుతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం అనుకోండి, చికాగ్గా ఎవడు ఏం చెప్పినా మనకి ఎక్కదు. సో ఈ బాధ నుంచి ఫ్రస్ట్రేషన్ కి వెళ్లకుండా, అండ్ ఫ్రస్ట్రేషన్ యాక్చువల్ గా ఒక జోక్ కింద సినిమాల్లోనూ చూస్తూ ఉంటాం, కానీ యాక్చువల్గా ఫ్రస్ట్రేషనే, బిల్డప్ అయిపోయిన ఫ్రస్ట్రేషనే అడ్వర్స్ మెంటల్ హెల్త్ కి, అడ్వర్స్ రియాక్షన్స్ కి, ఒక బ్యాడ్ ఎఫెక్ట్స్ తీసుకురావడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఫ్రస్ట్రేషన్, బాధ కన్నా ఎక్కువ. ఎందుకంటే బాధ ఒక ఏ ఫీలింగ్ నుంచి వస్తుందంటే, అయ్యో ఇది జరగలేదు, ఇది జరుగుంటే బాగుండేది అని. అండ్ బాధ సమ్వేర్ మనకి తెలియకుండానే ఒక సొల్యూషన్ ఆటోమేటిక్ గా చూపిస్తోంది, అంటే అది జరిగితే బానే ఉంటుంది అన్నది బాధ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఫ్రస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇంతే వేస్ట్, అంత వేస్ట్, అసలు ఏం జరగదు బాగా, అసలు నా లైఫ్ వేస్ట్, అంత వేస్ట్, అసలు ఉందా లేకపోయినా. అది ఓవర్ పాయింట్ ఆఫ్ టైం బిల్డప్ అని మనకి ఏం చెప్తుంది, frustration makes you feel that there is no solution. Frustration makes you not listen to solutions. బాధ యాక్చువల్ గా మనల్ని సొల్యూషన్ వైపే తీసుకెళ్తూ ఉంటుంది. సో బాధపడండి, బట్ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వకుండా తగ్గించండి. అండ్ ఈ మిరకల్ ఏదైతే చెప్పానో నాకు బాగా పనిచేసింది అంటే, గ్రాటిట్యూడ్ జర్నల్ ఒకటి మెయింటైన్ చేసుకోవడం. ఇఫ్ బాగా బాధ కలిగించేదైనా, లేకపోతే ఏదైనా నచ్చింది ఏమైనా జరిగిందా, ఐ హ్యావ్ అ గ్రాటిట్యూడ్ జర్నల్.
దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే ఐ రైట్ 3 థింగ్స్ ఐ am extremely grateful for, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్. అది నా లైఫ్ లో ఉందనుకో నేను చాలా గ్రాటిట్యూడ్ తో, చాలా గ్రేట్ఫుల్ తో ఉన్నా. అండ్ ఎప్పుడైనా మనం ఒకవేళ మన లైఫ్ లో ఉన్నది, మన లోపల ఉన్నది, మనం దాన్ని ఇంకా ఎక్కువ వాల్యూ చేయడం మొదలెడితే, ఆ ప్రాబ్లమ్స్ కావచ్చు, మనకి నచ్చనివి కావచ్చు, అవి అంత పెద్ద ప్రాబ్లమ్స్ కింద అనిపించవు, అంత పెద్ద విషయాల కింద అనిపించవు. ఎప్పుడైనా ఓకేలే, నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఇదొక్కటే మిస్సింగ్, సరే పర్లేదులే ఇవన్నీ ఉన్నాయి కదా అని ఫీల్ అవ్వడం అనే ఒక కంఫర్ట్ ఏదైతే ఉంటుందో అది గ్రాటిట్యూడ్ ఇస్తుంది. అండ్ గ్రాటిట్యూడ్ ఐ ఫీల్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ క్వాలిటీస్. ఒక పర్సన్ ఏమున్నా లేకపోయినా కూడా తన దగ్గర ఉన్న వాటికి చాలా హ్యాపీనెస్ తో, ప్రైడ్ తో, లోపలంతా మనసంతా నిజంగా లేదు, నా దగ్గర ఇది ఉంది, తన దగ్గర అది లేదు, సో హావ్ టు బి గ్రేట్ఫుల్. అండ్ నా దగ్గర ఏదైతే లేదు దాన్ని ఎలా సాధించాలి, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కదా, కాబట్టి ఈ ఒక్కటి సాధించడం అంత కష్టమా అన్న ఈ యాటిట్యూడ్, మైండ్ సెట్ ఏదైతే ఉందో చూడండి, దట్ ఈస్ సంథింగ్ దట్ గ్రాటిట్యూడ్ జర్నల్ విల్ గివ్ యూ. సో ఇది ఒక చిన్న సజెషన్, ఇది రాసే రూపంలో అయినా, అట్లీస్ట్ మెంటల్ గా అయినా, ఎప్పుడైనా బాధలో ఉన్న డీప్ ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో అసలు ఏం జరుగుతోంది అనిపించకపోతే, అసలు మనం ఇంత గ్రాటిట్యూడ్, ఇన్ని మన లైఫ్ లో ఇన్ని బ్యూటిఫుల్ థింగ్స్ యాక్చువల్ గా ఉన్నాయి. అండ్ ఈ గ్రాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఆఫ్టర్ కరోనా అసలు ఒక ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫేజ్ లోనే వెళ్ళిపోయింది. ఒక్కొక్కళ్ళు అనుభవిస్తున్న కష్టాలు మనం అనుభవిస్తుంటే మనకన్నా ఎవరో ఇంకా ఎక్కువ బాధల్లో ఉన్నారు. ఆ రియలైజేషన్ ఏదైతే ఉందో చూడండి, అది ద గ్రేటెస్ట్ ద గ్రేటెస్ట్ థింగ్. అండ్ అప్పుడు ఒక ఫీలింగ్ ఎలా వెళ్తుందంటే, నా దగ్గర అది లేదు కదా, వాడికి అది ఇచ్చేలా చేద్దాం, లేకపోతే అయ్యో నా దగ్గర ఇది ఉంది కదా, వాడికి కూడా అది ఇచ్చేలా చేద్దాం. ఈ పాజిటివ్ మెంటాలిటీ ఏదైతే ఉంది చూడండి, చేంజ్ మేకర్ యాటిట్యూడ్. నేను నా దగ్గర ఒకవేళ ఏదైనా తక్కువగా ఉంటే నేను వేరే వాళ్ళకు కూడా అవన్నీ తీసుకురాగలుగుతా, తీసుకువచ్చేలా చేస్తాను. ఒకవేళ నాకు ఈ కష్టం కలిగింది అంటే వేరే వాళ్ళకి ఆ కష్టం కలగకూడదు కింద చేయడం, ఇవన్నీ ఒక బ్యూటిఫుల్ చేంజ్ మేకర్ క్వాలిటీస్. వీటి వల్ల ఒక ఎంపవర్డ్ పర్సన్ కింద మనం మన గురించి ఫీల్ అవుతాం. మీరు ఎప్పుడైనా ఈ చిన్నప్పుడు ఇది చెప్తారనమాట, అమ్మా ఎందుకమ్మా అందరికీ సేవలు చేయాలి, ఎందుకమ్మా అందరికీ అన్ని చేయాలి అంటే ఒక చిన్న లాజిక్ చెప్తారు. ఇది ప్రిటీ షూర్ మీ అందరి ఇంట్లలో అందరూ విన్నారు, మీరు మీ పిల్లలకి చెప్పే ఉంటారు. మనం ఎప్పుడైనా ఏదైనా ఇచ్చామనుకోరా, చెయ్యి పైకి ఉంటుంది, తీసుకునేటప్పుడు రా చెయ్యి కిందకు ఉంటుంది, అందుకే ఎప్పుడు ఇస్తూ ఉండాలి అంటారు అనమాట. నాకు అసలు ఎప్పుడు అర్థం కాలేదు అది. కానీ నాకు ఏదైనా అర్థమైంది అంటే, దాని నుంచి నేను ఏమైనా నేర్చుకున్నాను అంటే ఆ లాజిక్ నుంచి, మనం ఎప్పుడైతే ఒకరికి ఏదైనా చేశామో లేకపోతే ఇచ్చామో, దాని వల్ల మనకి మన మీద గౌరవం ఏదైతే ఉంటుందో, మనం మన గురించి ఎంత గొప్పగా అనుకుంటామో, అది ఆరగెన్స్ కాదండి, అది సెల్ఫ్ ఎస్టీమ్. అది అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లేదు నేను ఇది చేయగలిగాను అన్నప్పుడు మనకి మన మీద ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది. అండ్ ఎప్పుడైనా ఒక మనిషి గుడ్ అమౌంట్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ లో బతుకుతున్నాడు అంటే ఆ పర్సన్ లైఫ్ లో ఎప్పుడు ఏ నెగటివ్ స్టెప్ తీసుకెళ్ళడు. నా వర్త్ ఏంటో నాకు తెలుసు. అది నెగటివ్ స్టెప్పే కాదు, ఎలాంటి రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకోరు లైఫ్ లో కూడా. యు విల్ నాట్ ఓవర్ కమిట్ ఇన్ రిలేషన్షిప్స్. మన మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే మన మన సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఏదైతే రాంగ్, అలాంటి రిలేషన్షిప్స్ లో మనం వెళ్ళం. ఒకవేళ మనం మన సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ లవ్ కనుక తెలిసినట్టయితే, ఒకవేళ మనం ఎలాంటి థింగ్ అయినా మనకి వాల్యూ తెలుసు, లేదు నాకు ఇది తెలుసు, దిస్ ఇస్ నాట్ హూ ఐఎమ్ మోర్ దెన్ దిస్, ఐఎమ్ బెటర్ దెన్ దిస్ అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతాం మన గురించి, అక్కడి నుంచి అంతా బెటర్ అవుతాయి. సో సెల్ఫ్ వర్త్ పెంచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది యాక్చువల్ గా అంత డిఫికల్ట్ కాదు. అండ్ యాక్చువల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ టు బిలీవ్ దాట్ మన దగ్గర ఉంది,
to be somebody that is, the entire world will open his eyes and look at you. And ఇది యాక్చువల్గా అంత డిఫికల్ట్ కాదు మనం అనుకుంటున్నంత. యాక్చువల్గా సక్సెస్ అనేది ద మోస్ట్ రిలేటివ్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఒక పర్సన్ హైలీ సక్సెస్ఫుల్ ఉన్నాడా లేదా అని నా దృష్టిలో ఒక థర్డ్ పర్సన్ చెప్పకూడదు. తన గురించి ఏమనుకుంటున్నాను. సో ఇది కూడా ఈ సెల్ఫ్ వర్త్ స్టోరీలో భాగమే. నేను నా గురించి లేదు, నేను ఏవైతే ఉన్నాయో అవి ఇవన్నీ నేను అనుభవించగలుగుతాను, ఇంతకన్నా దారుణాన్ని అనుభవించాను, ఇంకా స్ట్రాంగ్ గా వస్తాను. లేకపోతే లేదు ఇది నాకు ఇది ప్రాబ్లమే కాదు, ఈ ప్రాబ్లమే అయితే నాకు లేదో ఇంకా పెద్దది ఉంది, ఆ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఎలా ఎదుర్కొంటాను. కాబట్టి ఈ బుజ్జి ప్రాబ్లం నేను ఫేస్ చేశాను అనుకోండి, ఆ పైన ప్రాబ్లమ్స్ కూడా అన్నీ నేను ఫేస్ చేయగలుగుతాను అని ఒక స్ట్రెంగ్త్ అనేది సెల్ఫ్ వర్త్ ఇస్తుంది. సో ఎప్పుడైతే వెన్ యూ బిలీవ్ దట్ ఐ వాంట్ ఇట్, నేను కష్టపడతాను, నేను తెచ్చుకుంటాను, దానికోసం ఎంతైనా భరించగలుగుతాను అన్న మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మనల్ని సక్సెస్ బాటలో కూడా తీసుకెళ్తూ ఉంటుంది. అండ్ దాని మధ్యలో ఏ కష్టాలు వచ్చినా ఏదైనా కూడా సాల్వ్ చేసుకోగలుగుతుంది. అండ్ సేమ్ వే సెల్ఫ్ వర్త్ కనుక సరిగ్గా ఉన్నట్టయితే మనకి 90% ఆఫ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే ఒక థియరీ ఉంటుంది, 90 టైమ్స్ ఒకవేళ ఒక ప్రాబ్లం ఏదైనా రిపీట్ అయింది అనుకోండి, ఆర్ 90% ఆఫ్ ద టైమ్స్ సేమ్ థింగ్ మనల్ని లోపల కరెక్ట్ అంటుంది చూడండి, మన ఇన్స్టింక్ట్స్ మనకు ఆల్రెడీ ముందే చెప్తోంది ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కదా, ఇది వర్కౌట్ అవ్వదు అని. అండ్ ఆ రిలేషన్షిప్ నాట్ జస్ట్ ఒక లవ్ రిలేషన్షిప్ కాదు, ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ కాదు, ఈవెన్ ద కైండ్ ఆఫ్ స్కూల్ దట్ వి చూస్, ద కాలేజ్ దట్ వి చూస్, మనకి స్టార్టింగ్ నుంచి దిస్ ఈస్ నాట్ కరెక్ట్, దిస్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ ద కరెక్ట్ డైరెక్షన్ మన ఇన్స్టింక్ట్స్ చెప్తూ ఉంటాయి. అది ఒకవేళ మన ఆరగెన్సో మన మిస్టేకో అనుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. బట్ నిజంగానే మన ఇన్స్టింక్ట్స్ చెప్తున్నాయి దిస్ ఇస్ నాట్ రైట్ అంటే మనం వెళ్ళకూడదు అంతే. వీ హ్యావ్ టు ట్రస్ట్, ఏదో ఒకటి అయితే ట్రస్ట్ చేయాలి. మన ఇంట్యూషన్ అని చెప్పండి, మన సెల్ఫ్ వర్త్ అని చెప్పండి, మన ఏదైనా మీరు ఏ పేరు పెట్టాలంటే పెట్టుకోవచ్చు దానికి. సెల్ఫ్ బిలీఫ్ అనండి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనండి, సెల్ఫ్ వర్త్ అనండి, లేకపోతే ఇంట్యూషన్ అనండి, ఏదైనా లాస్ట్ కి మ్యాటర్ ఏంటి అంటే ఏది నిన్ను జయించలేదు. ఒకవేళ నీకు నీ గురించి బాగా తెలిసి నువ్వు నీ లక్ష్యాల గురించి ఫోకస్ పెట్టుకుంటే. అండ్ సేమ్ వే నార్మల్ గా ఒక పర్సన్ తను ఏ విషయాల నుంచి తన సెల్ఫ్ వర్త్ అనేది అటాచ్ చేసుకుంటాడో కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నార్మల్ గా ఇఫ్ యు ఆస్క్ మోస్ట్ పేరెంట్స్, a lot of the time వాళ్ళు ఏం చెప్తారు అంటే మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మా అచీవ్మెంట్ అని చెప్పండి, మా గోల్ అని చెప్పండి, మా ఫ్యూచర్ ప్లాన్ అనుకోండి, పిల్లలే కదా లాస్ట్ కి, అది ఓకే. బట్ ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ యాజ్ అ చైల్డ్ కావచ్చు, యాజ్ అ పేరెంట్ కావచ్చు, యాజ్ అ గ్రాండ్ పేరెంట్ కావచ్చు, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్యాషన్స్ అని పేరు అనండి, హ్యాబిట్స్ అనండి, లైక్స్ అనండి, మనకి ఇష్టమైంది మన చిన్న బుజ్జి ప్రపంచం మనకు ఉండాలి. నాకు ఇది ఇష్టం కాబట్టి నేను దాంట్లో నా కోసం కాస్త టైం తీసుకుని అది పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. అవి చేసుకోవడం వల్ల నేను హ్యాపీ ఫీల్ అవుతా, ఐ ఫీల్ ఎంపవర్డ్. ఎవరో నాకు కొండంత స్ట్రెంగ్త్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అది చిన్న థింగ్సే కావచ్చు, అవి పెయింటింగ్ చేసుకోవడం కావచ్చు, అవి ఏమైనా మ్యూజిక్ వినడం కూడా కావచ్చు. బట్ ఇలాంటి చిన్నవి ఏవైతే ఉన్నాయో మోడర్న్ డే లైఫ్ లో, మోడర్న్ డే రెస్పాన్సిబిలిటీలో మోస్ట్ అడల్ట్స్ అవి వాళ్ళ ప్యాషన్స్, యాక్చువల్ గా వాళ్ళకి ఏవైతే ఇష్టమో, అందరూ చాలా మంది పేరెంట్స్, చాలా మంది మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చెప్పడం నేను వింటూ ఉంటా. చిన్నప్పుడు నేను కూడా బాగా పాడేదాన్ని, చిన్నప్పుడు నేను కూడా బాగా డాన్స్ చేసేదాన్ని. ఇప్పుడు చేయండి, అందరి ముందు చేయగలనా, ఏదో కాస్త కొద్దో చేసుకోండి, లేకపోతే ఆ 15 నిమిషాలు కూడా చాలు. కానీ ఆ 15 నిమిషాలు ఇచ్చే స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది ఫ్రస్ట్రేషన్ కింద అవ్వదు. రేపు పొద్దున మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అమ్మ ఏంటమ్మా ఇది, ఏంటమ్మా ఇది, నొప్పి లేదమ్మా అని అరిచినప్పుడు మనకి చిదినమ్మ ఇదా నా బతుకు, ఇలానా నేను తిట్లు తినాలి అని అనిపించదు మనకి. ఓకే అయిపోయింది కదా, చేసేద్దాము, సర్లే ఇంకోటి ఉంది. ఇది ఎందుకు వస్తుంది, ఈ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది, ఈ స్ట్రెంగ్త్ ఎందుకు వచ్చింది ఒక లోపల అంటే
ఆల్రెడీ మనకి హ్యాపీనెస్ ఇచ్చేది మనంటూ మన బుజ్జి ప్రపంచం ఉన్నది. మనం దాన్ని ఫార్మ్ చేసుకున్నాం. ఉన్న 2 ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఇలా నచ్చిన ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉండొచ్చు, నచ్చిన పని చేస్తూ ఉండొచ్చు, నచ్చిన సీరియల్ చూసుకోవడం కూడా అంతటితో. బట్ మన సెల్ఫ్ వర్త్ ఏదైతే ఉంటుందో, అది ఒకవేళ ఇఫ్ వి అటాచ్ టు దోస్ థింగ్స్ దట్ మేక్ అస్ హ్యాపీ, అది వెరీ వెరీ పవర్ఫుల్. ఒకవేళ నేను ఒక పారాగ్రాఫ్ రాసినందువల్ల, ఒక పోయట్రీ రాయడం వల్ల ఒక మెంటల్ గా నేను హ్యాపీగా ఉన్నాను అంటే అది చాలు. అవన్నీ నాకు ఇష్టం. అవన్నీ నాకు మెంటల్ గా హ్యాపీనెస్ అనేది ఇస్తోంది. అలా నాకు మెంటల్ గా హ్యాపీనెస్ ఇస్తున్నప్పుడు ఇవన్నీ నేను ఒక ప్రాపర్ డైరెక్షన్ లో తీసుకెళ్ళాననుకోండి, నాకు ఇష్టమైనవన్నీ, నా ప్యాషన్స్ అన్ని, అదే కదా ఒక రోడ్ మ్యాప్ టు సక్సెస్. అదే కదా నా టాలెంట్స్. అదే కదా నా ప్యాషన్స్. అదే కదా నేను చేయాలనుకుంటున్న గోల్స్ కావచ్చు, లక్ష్యాలు కావచ్చు. సో లాస్ట్ కి మ్యాటర్ ఏంటి? ఆ బుజ్జి ప్రపంచం ఏదైతే మన లోపల ఉందో అవి బయటకు తీసుకొచ్చి అవంతా మనం వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని ఇంకా డెవలప్ చేసుకోవడం మీద ఫోకస్ పెట్టాలి. అలాంటి టైంలో చిన్న చిన్న గొడవలు వేరే వాళ్ళతో అన్నా, లేకపోతే ఇంట్లో జరిగిన, మనం దాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకోం. ఎప్పుడైనా ఎవరైనా మనకి ఎప్పుడైనా ఏదైనా చెప్పారనుకోండి, మనం ఏదైతే యాక్చువల్ గా లోపల ఇన్‌సెక్యూరో అదే చెప్తేనే, నన్ను టార్గెట్ చేసినప్పుడు అదే నాకు బాధ అనిపిస్తది. అదే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుందది. ఎవరైనా నన్ను పొట్టి అన్నారనుకోండి, అది ఎవరన్నా జోక్‌గా అంటారో లేకపోతే సీరియస్‌గా అన్నా కూడా నేను పెద్ద పట్టించుకోను. ఎందుకంటే నేను యాక్చువల్‌గా పొట్టి కాదు కాబట్టి. కానీ అదే ఎవరైనా సపోజ్, లేదమ్మా నువ్వు ఈరోజు ఇది చేయలేదు అన్నాను. అప్పుడు కొంచెం భయపడతాం. లేకపోతే ఏదైనా మనం ఆల్రెడీ లోపల ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి చూడండి. ఇది సరిగ్గా లేదు మన లోపల అని మనమే ఫీల్ అవుతున్నాం చూడండి. అది వేరే వాళ్ళు చెప్తేనే మనం హర్ట్ అవుతాం. కాబట్టి మన బుజ్జి ప్రపంచం ఏదైతే మనకిష్టమైందో, మన లైక్స్, మన ప్యాషన్స్, వాటిని కొద్దో గొప్పో టైం ఇచ్చి వాటిని ఫోకస్ చేస్తే మనం ఒక చాలా స్ట్రెంగ్త్ అనేది మన లోపల మనం ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ ఈ స్ట్రెంగ్త్, ఈ ఎనర్జీ వచ్చిన తర్వాత మనిషికి నెక్స్ట్ ఏం అనలేదు. "నువ్వు ఏం పీకుతున్నావురా" అన్న ఒక క్వెషన్ చాలు తెలుసా? సమ్‌టైమ్స్ డీపెస్ట్ హార్ట్‌కి, "నువ్వు ఏం చేస్తున్నావు అసలు? ఇంతే గదా! సరే పక్కన పెట్టి చేసేసేయి నా కోసం" అని ఒక మాట అన్నాననుకోండి, అది తెలియకుండానే యాక్చువల్‌గా ఆ ఇన్‌సెక్యూరిటీ ఉందనుకోండి ఆ పర్సన్‌కి, నేను నా లైఫ్‌తో ఏం చేయట్లేదు అని ఒక ఇన్‌సెక్యూరిటీ ఏమైనా ఉందనుకోండి, ఆ చిన్న లైన్ కూడా ఆ పర్సన్‌కి చాలా గట్టిగా తగులుతుంది. ఇంకో అరగంట. చాలా మందికి ఓవర్ థింకింగ్ కూడా ఒక హాబిట్ కింద ఉంటుంది ఓవర్ థింకింగ్. ఈ జరిగిందే రిపీట్ చేసుకోవడం మైండ్‌లో, దాన్ని ఫ్లాష్ ఫార్వర్డ్, పాజ్ ఇచ్చి మళ్ళా దాన్ని రివైండ్ చేసుకొని సబ్‌టైటిల్స్ యాడ్ చేసి మైండ్‌లో అట్‌లీస్ట్ ఒక చిన్న ఇష్యూ హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ తిరుగుతుంది. చాలా మందికి ఓవర్ థింకింగ్ అనేది ఒక చాలా ఆహ్, హాబిట్ కింద ఉంటుంది చాలా మంది. దీనివల్ల ఏమవుతుంది, ఒక చిన్న లైన్ వాడేం ఫీల్ అయ్యి అనలేదు. ఏదో వాడి పని జరగాలని చెప్పి వాడు క్యాజువల్‌గా అన్నాడు. "నువ్వేం పీకుతున్నావు ఇంతే గదా! పక్కన పెట్టేయి నా పని చెయ్యి" అని. వాడేమి ఫీల్ అవ్వలేదు. వాడిదో ఫ్లోలో అన్నాడు. కానీ మనం మాత్రం ఆలోచించడం మొదలెడతాం. అవును కదా! నేనేం చేస్తున్నాను? నా లైఫ్‌కి ఏమైపోయింది? అని మనం బాధపడుతూ కూర్చుంటాం. సో, అందుకు మన ఇన్‌సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ అప్ చేసుకోవడానికి ఓన్లీ వన్ వే, మన ఏదైతే కాన్ఫిడెంట్‌గా ఉంటామో, మన ఇష్టాలు ఏవైతే ఉంటామో, వీటిల్లో నేను స్ట్రాంగ్ రా అని ఏవైతే ఫీల్ అవుతూ ఉంటామో, వాటిని ఇంకా అడ్వాన్స్ చేసుకోవడం అంతే. ఇన్‌సెక్యూరిటీస్ అనేది అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ టు హావ్. అండ్ మా జనరేషన్ గురించి మాట్లాడితే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్‌సెక్యూరిటీస్ అనేవి ఇంకా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కడు ఏంటి ఇంక పొద్దున్న లేచిన వెంటనేనా ఇంత పర్ఫెక్ట్ లైఫ్స్ ఎవరికుంటాయిరా? అసలు అరే ఇన్ని ట్రిప్సా? ఇన్ని ట్రిప్స్ ఎలా ఎళ్తున్నావురా కరోనా టైమ్‌లో నేను ఇంట్లో కూర్చొని చస్తుంటే. ప్రతి ఒక్కళ్ళకి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, అండ్ మోస్ట్ సోషల్ మీడియా అనేది మా జనరేషన్‌కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ ఒక మిడిల్ ఏజ్డ్ గ్రూప్ వాళ్ళందరూ చాలా టైం వరకు చూడలేదు కాబట్టి అంతలా ఎఫెక్ట్ అవ్వదు వాళ్ళకి. అండ్ వాళ్ళకంత డిఫరెన్స్ కూడా ఉండదు వాళ్ళ లైఫ్ స్టైల్‌కి. బట్ లాట్ ఆఫ్ టీనేజర్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే అడాలసెంట్ నుంచి యంగ్ అడల్ట్స్ ఉంటారో, వాళ్ళందరికీ యాక్చువల్‌గా కొద్దో గొప్పో బానే ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉంటుంది సోషల్ మీడియాలో. బట్ అలానే సోషల్ మీడియా బయట కూడా ఉండలేం బికాజ్ వరల్డ్ రన్స్ దేర్. సో, ఇలా కూడా మన ఇన్‌సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, అవి ఒకవేళ కవర్ అప్ చేసుకోవాలి అంటే,
ఓకే. నేను వీటన్నిటిలో బావున్నాను. నేను వీటి మీద ఫోకస్ చేస్తా. వీటి మీద నా స్ట్రెంగ్త్స్ మీద, నా లైక్స్ మీద, నా ప్యాషన్స్ మీద నేను వర్క్ చేస్తే, అవే నన్ను చూసుకుంటుంది. ఇన్‌సెక్యూరిటీస్ కవర్ అప్ చేసుకోవచ్చులే అని ఒక మైండ్‌సెట్ ఏదైతే ఉంటుందో, దానివల్ల మన సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది. అండ్ అలాగా ఒకవేళ మనం ఎవరైనా మనల్ని ఏవైనా అన్నా, అది అంత పెద్ద డిఫరెన్స్ అనిపియదు. వాటెవర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్ థింగ్ మనకి ఏదైతే ఇంపార్టెంటో అది చూసుకుంటూ ఆల్ డిసప్పాయింట్మెంట్స్ విల్ నాట్ ఫీల్ బిగ్. ఒకవేళ మనం ఈ మైండ్ సెట్, ఈ అప్రోచ్ కనుక చెప్పినట్టయితే మేబీ ఒక మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి చెప్పేంత ఎక్స్పీరియన్స్డ్ కాదు, నాకు అంత తెలీదు. బట్ సంథింగ్ దట్ ఐ కెన్ టెల్ యూ టు షేర్ విత్ మా జనరేషన్ ఎవరైతే ఉంటారో, దాని మిలెనియల్స్ అంటాం, జనరేషన్ సి అంటాం, వాట్ ఎవర్, వాళ్ళకందరికీ అట్లీస్ట్ మీరు ఏమైనా, నేను ఒక ఆల్రెడీ ఒక కొంచెం అండర్‌స్టాండింగ్ ఉన్న వాళ్ళు చెప్పేలాగా ఏమైనా ఉంది అంటే, దీస్ పాయింట్స్ హెల్ప్ ఇమ్మెన్స్. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి ఒక పర్సన్‌కి. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ దట్ మీన్స్ అ లాట్ టు యూ, ఆటోమేటిక్‌గా అది మన ఎంత హ్యాపీనెస్, ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుందంటే, మన మైండ్ ఎప్పుడు నెగెటివ్ వాటిలో వెళ్ళదు. ఏదైనా అది పేరెంట్స్ మీద ప్రేమ కావచ్చు, పిల్లల మీద ప్రేమ కావచ్చు, లేకపోతే ఇష్టమైన జాబ్ కోసం మనం పడే కష్టాలు కావచ్చు, లేకపోతే ఏదైనా పెద్ద లక్ష్యం కావచ్చు. ఏదైనా బాగా ఇష్టం, మనకి బాగా ఇంపార్టెంట్ అనుకోండి. అది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం నెగెటివ్ వాటిల గురించి ఆటోమేటిక్‌గా వెళ్ళం. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏది కూడా మరి అతి ఇష్టం కూడా ఉంచుకోకుండా, మనం ఒకటి ఇంపార్టెంట్ పెట్టుకుంటూ, బట్ అట్ ద సేమ్ టైమ్ బ్యాక్ టు ద పాయింట్ ఐ వాస్ రిపీటింగ్. మన సెల్ఫ్ వర్త్, మన సెల్ఫ్ ఎస్టీమ్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ, అన్నిటికన్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ ఎనీథింగ్ ఈస్ ఇంపార్టెంట్ అంటే, మనం మన యాంబిషన్స్, మన ఫోకస్ అంతా దాని మీద ఉండాలి. అండ్ మనం 60 ఇయర్స్ అయినా, 14 ఇయర్స్ అయినా, మ్యాటర్ ఏంటంటే ఇంకా చాలా ఉంది. ఎవ్రీ సింగిల్ డే ఇస్ అ న్యూ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎవ్రీ సింగిల్ డే ఇస్ అన్ ఆపర్చునిటీ టు నో యువర్‌సెల్ఫ్ బెటర్. సో, ఐ ఫీల్ లైక్ నేను ఏవేవైతే పాయింట్స్ చెప్పాలనుకున్నానో, లేకపోతే నా మైండ్‌లో ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కాస్త చెప్పాననుకున్నాను. బట్ అంతే అండి. థాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్.